Hi dears, welcome to the study circle. My dear students, this is very important time, important period for 10th class public going students. So you have only 60 days to success. Actually enough these 60 days. ఈ ఇయర్ లో ఈ 2025 లో 10th క్లాస్ లో 100% మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. యూ కెన్ గెట్ 100% మార్క్స్. ఎలా అనేది ఒక ప్లాన్ గా వెళ్ళాలి. మీ దగ్గర మెటీరియల్ ఉంది, నువ్వు ఏ స్కూల్ చదివినా, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, పెద్ద కార్పొరేట్, ఏ స్కూల్ అయినా సరే ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడైనా సరే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసేది గవర్నమెంట్ వారు కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ప్లాన్ గా ప్రిపేర్ అవ్వాలి. మీ స్కూల్లో ఏ ఎగ్జామ్ పేపర్ పెట్టినా రాయండి, ఏం చెప్పినా చదవండి. కానీ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో వారు మనకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు, మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దాట్ మోడల్ పేపర్స్. ఈచ్ సబ్జెక్ట్ 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు, నీకు ప్రొవైడ్ చేస్తాను నేను. ప్రతి సబ్జెక్ట్ 3 మోడల్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఏ చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1 అండ్ 4 మార్క్ క్వశ్చన్ 1 అని టోటల్ 7 మార్క్స్. 100% పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఇలాగే డిజైన్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆల్రెడీ. ఓకేనా? సో మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. ఇంతవరకు ఏం చదవకపోయినా సరే ఈ 60 డేస్ ప్రాపర్ ప్లాన్ నేను చెప్పినట్టు చదివితే 100% ప్రతి సబ్జెక్ట్ లో 100 మార్క్స్ వచ్చేస్తాయి. నోట్ డౌన్. నేను సొంతంగా చెప్పట్లా, ఎందుకంటే నేను తయారు చేసిన క్వశ్చన్స్ కాదు, గవర్నమెంట్ చూడండి. ఇక ఏం చేయాలంటే దీస్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 1 మార్క్ క్వశ్చన్ కి వచ్చి ఓన్లీ 4 మోడల్స్, 2 మార్క్ క్వశ్చన్స్ కి ఓన్లీ 4 మోడల్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ కి ఓన్లీ 4 మోడల్స్ ఎనఫ్. ఈ 4 మోడల్స్ 100% ఒక క్వశ్చన్ ఇస్తారు. నో డౌట్ అట్ ఆల్. నేను చెప్పలేదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి 100% 4 మోడల్స్ ఇచ్చారు. 1 క్వశ్చన్ ఇస్తారు, నో డౌట్. సేమ్ క్వశ్చన్ ఇస్తారంటే కాదు, ఆ మోడల్ వస్తుందని అర్థం. 4 మార్క్స్ క్వశ్చన్స్ కి 4 మోడల్స్ 100% ఒక క్వశ్చన్ ఇస్తారు. నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ లో ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎస్పెషల్లీ అండ్ బయాలజీ, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇవి ఇన్ కెరీర్, నువ్వు కెరీర్ లో వెళ్ళబోయే ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్స్ చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ చదువుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ షార్ట్ పీరియడ్ లో కాన్సెప్ట్ మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదవకుండా ఒక ప్లాన్ గా వెళ్తే ఓన్లీ బ్లూ ప్రింట్ అండ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే 100 మార్క్స్ నీకు వచ్చే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. చూడండి. సో కమ్ టు హియర్ 10th పబ్లిక్ ఫైనల్ రివిజన్. నౌ యు ఆర్ డూయింగ్ ఫైనల్ రివిజన్. రెగ్యులర్ క్లాసెస్ లో జరుగుతాయి. ఇక్కడ మన యూట్యూబ్ లో చెప్పే మెయిన్ క్లాసెస్ జాగ్రత్తగా వినండి. ఇవి పబ్లిక్ ఎగ్జామ్ అండ్ 10th క్లాస్ ఆఫ్టర్ ఈ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడల్ చూడండి. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఆఫ్టర్ 4 మార్క్స్ క్వశ్చన్ ఐ విల్ గివ్ యూ. మీకు స్కూల్లో ఏం చెప్పారో అదే మోడల్ లో ప్రిపేర్ అవ్వు, కొత్తగా ఏమీ అవసరం లేదు. కానీ 1 మార్క్ క్వశ్చన్ మాత్రం నువ్వు ఎలా పెడితే అలా కాకుండా చక్కగా కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అలా ఇస్తారు కాబట్టి. 2 మార్క్స్ 4 మార్క్స్ స్కూల్లో ఎలా చెప్పారు అలాగే నేర్చుకో, మళ్ళీ కొత్త మోడల్ అవసరం లా. నో రీడ్ న్యూ మోడల్. రైట్, కమ్ టు హియర్. ఫస్ట్ క్వశ్చన్. ఇవి చాలా జాగ్రత్తగా పబ్లిక్ ఎగ్జామ్ అండ్ 10th ఆఫ్టర్ రాయబోయే 10 to 14 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ప్రొవైడ్ చేశాను. మన గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, అందులో ప్రొవైడ్ చేస్తాను. వరే పడద్దు. హియర్ ఫస్ట్ క్వశ్చన్, carefully listen. Don't by heart the question. Model is important. If sin A is equal to 3/4, find the value of cos A. What is this model? First model, trigonometric ratios we have. 3 plus 3, 6 trigonometric ratios ఉన్నాయా? Sin, cos, tan, and cosecant, secant, and cot. ఈ 6 trigonometric ratios బేస్ చేసుకుని ఒక trigonometric ratio ఇస్తాడు, సైడ్స్ ఇస్తాడు, ఆపోజిట్ సైడ్స్ అండ్ adjacent. నీకు తెలుసు. దీన్ని బేస్ చేసుకుని యూ కెన్ ఫైండ్ అవుట్ రిమైనింగ్ రేషియో ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ గివెన్, ఆస్కింగ్ కాస్ ఆర్ టాన్ ఆర్ కాట్ ఆర్ కొసికెంట్ ఆర్ సీకెంట్, ఏదో ఒకటి అడుగుతాడు. దట్ ఇస్ ద మోడల్. ఓకేనా? బట్ వెరీ ఈజీ. దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ యూ కెన్ టెల్ ద ఆన్సర్. అసలు కంటి చూపుతో నీకు చేత ఆన్సర్ చెప్పిస్తాను, చెయ్యకుండానే. పబ్లిక్ ఎగ్జామ్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అయ్యింది. విత్ ఇన్ 1 minute లోపే, హాఫ్ మినిట్ లో ఆన్సర్ చెప్పే విధంగా చెప్పి దాన్ని పబ్లిక్ ఎగ్జామ్ లో ఎలా చేయాలో కూడా చెప్తాను. చూడండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, యు నో వెరీ వెల్, సైన్ మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నా మైండ్ లో ఇదంతా కాన్సెప్ట్ నీకు తెలుసు. మన రెగ్యులర్ క్లాస్ టీచర్ చెప్పారు, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాను. మనకు తెలిసిన కాన్సెప్ట్ రివైజ్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ బోర్డులో రాయద్దు ప్లీజ్. ఓకే నా, బుక్ లో రాయద్దు. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ యూ నో వెరీ వెల్. కాస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ఈజ్ 4. ఆన్సర్ ఇస్ వాట్ నానా? 4. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 4. అండ్ హీఈస్ ఆస్కింగ్ adjacent you need. Adjacent side means what? Square root of hypotenuse square minus opposite side square. 16 minus 9, how much? 7. That is answer. Square root of 7 by root 4. No need to do any calculation or any diagram or height. Some students are writing by Pythagoras theorem and rastaru. No need. 1 mark question this is. But మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎలా రాద్దామంటే చూడండి. సొల్యూషన్
ఒక స్టెప్ రాద్దాం చక్కగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ ఆన్సర్ వేస్తాం కంటి చూపుతో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గివెన్ కదా ఇది, రాస్తే రాయండి, గివెన్ 1 మార్క్ కాబట్టి నీకు కావాల్సిన ఆన్సరే, అంతేగాని సొల్యూషన్ రాయాలి దానికి ఏమి ఉండదు, ఓన్లీ ఆన్సర్ కి మార్క్ వేస్తారు తప్ప నీ మెథడ్స్ కి ఏమి వేయరు. బట్ నీకు తెలియడం కోసం జస్ట్ స్మాల్ డయాగ్రామ్ వేయి చాలు, నీకు తెలియడం కోసం అంతే. దీనికేమి నీకు మార్క్స్ ఏం పడిపోవు. హియర్ అబ్జర్వ్ గివెన్ ఏ యాంగిల్, here also A, that is very important. If he will give here A and B అడిగాడు అనుకోండి చాలా ప్రమాదం. వెరీ కేర్ఫుల్, యూ షుడ్ రిమెంబర్. here యాంగిల్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో A ఇక్కడ A అంటావు, ఓకే, దిస్ ఇస్ B, anywhere you can write BC. A, according to this A is sin A, opposite by this is opposite side, this is hypotenuse side, sorry opposite what 3 కదా, right 3, and this is మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. He is asking adjacent side, he is asking adjacent side ఇవ్వలేదు. adjacent side means, see my dear, చిన్నప్పుడు నేర్చుకున్నాము స్మాల్ సైడ్స్ ఇవి రెండు, లార్జెస్ట్ సైడ్ ఇస్ ఆల్వేస్ హైపోటెన్యూస్. దీని మీద ఒక మంచి బిట్ వచ్చాడు, పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా ఇస్తాడు. హైపోటెన్యూస్ కావాలి అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, చిన్నప్పుడు 7th లో నేర్చుకున్నాను. ఈ స్మాల్ సైడ్ ఏది కావాలన్నా లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ మైనస్ స్మాలెస్ట్ సైడ్ స్క్వేర్, దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ adjacent side square, adjacent side కావాలనుకోండి స్క్వేర్ రూట్ ఆఫ్ hypotenuse square minus opposite side square, 4 square 16, 3 square 9. So this is 60. Directly రాయండి, మీరు అవసరం లేదు మళ్ళీ. This is answer. Now here therefore cos A is equal to, కావాలంటే ఇది రాసుకో adjacent side by hypotenuse. No need, ఇది కూడా రాయవసరంలా. adjacent side ఏంటంటే ఇక్కడ √7 ఉంది, √7 by hypotenuse 4 ఉంది. This enough. 1 మార్క్ కాబట్టి చక్కగా టైం ఉంటుంది కాబట్టి నీట్ గా వేయచ్చు. మ్యాథమెటిక్స్ చాలా టైం మిగిలిపోతుంది చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తే. దిస్ ఇస్ ఫస్ట్ మోడల్, ఇలాగే అడుగుతాడు ఫస్ట్ మోడల్ లో. అర్థమైందా? ఈ ఒక్క క్వశ్చన్ బట్టి పడద్దు. సైన్ గానీ కాస్ గానీ ఏది ఇచ్చిన తెగనబట్టి ఒక రేషియో వాల్యూ ఇస్తాడు, ఇచ్చి రిమైనింగ్ రేషియోస్ అడుగుతాడు. ఫస్ట్ మోడల్. నా కమ్ టు సెకండ్ మోడల్, మ్యాచింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు ఈ మోడల్. ఇప్పుడు అన్ని 10th పబ్లిక్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఫస్ట్ నీకు 10/10 మిస్ అవుతుంది. 100 మార్క్స్ ఎక్కడ మిస్ అవుతాయి అంటే ఈ 12 మార్క్స్ లో మిస్ అవుతాయి. ఫస్ట్ మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో పోతాయి అందరికి. 4 మార్క్స్ 8 మార్క్స్ అద్భుతంగా రాస్తారు అందరు. సో పాడవకుండా అది మిస్ అవ్వకుండా మనం చెప్తున్నాం ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్. సి సెక్షన్ ఏ అండ్ బి ఇలా ఇస్తాడు. హియర్ ఏ సైన్ కాస్ అన్ని సమవసరంలే, బట్టి పట్ట అవసరం. సైన్ కాస్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి మ్యాచింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ 45 యూ నో వెరీ వెల్. సైన్ 45 ఈ క్వశ్చన్ 1 జాక్ చూడండి, ఇది ఏబీలు ఇచ్చాడు. సైన్ 45 యూ నో వెరీ వెల్, 1/√2. సో 1 కి ఎక్కడ ఉంది చూడండి, 1 కి మ్యాచింగ్ వాట్ 1/√2. సైన్ 45 1/√2. 1 కి బి ఎక్కడ ఉంది చూడండి, 1 ఇది 1 ఇది 1b ఉంది. జస్ట్ మార్క్ చేసుకో. సెకండ్ అబ్జర్వ్ నీకు ఇది తెలిస్తే ఇది tan 45 ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. cos 30 మీన్స్ యూ నో వెరీ వెల్. cos 30 ఈక్వల్ sin 60. నేను మంచి వీడియోస్ చేస్తున్న ట్రిగ్నోమెట్రీ లో ఈ మొత్తం ఈ వాల్యూస్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. 6 into 5 30 వాల్యూస్ ఉన్నాయి కదా. sin 0 to 90 ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది అద్భుతంగా వీడియో చేశాను లైఫ్ లాంగ్ గుర్తు, అది ఒకసారి చూడండి. సో cos 30 అంటే √3/2 అంటే ఎక్కడుంది cos 2 and c 2c ఇక్కడ ఉంది. ఇంకెక్కడ ఉంది చూడండి 2c ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ 1b ఒకటే ఉంది కదా, కాబట్టి ఇది ఆన్సర్ అంతే. దట్స్ ఇట్. ఇక్కడ మైండ్ చెక్ చేయొద్దు. నో నీడ్ మై డియర్, నో నీడ్, వేస్ట్ ఆఫ్ టైం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, అందుకోసం చెప్తున్నాను. సో దట్ ఈస్ ఆన్సర్. దిస్ ఇస్ మోడల్ 2. జస్ట్ టోటల్ 4 మోడల్స్ కదా, 2 మోడల్స్ చెప్పాను. ఈ మోడల్ మ్యాచింగ్స్ లో ఇవి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ మోడల్స్ లో. డోంట్ వరీ, ఐ విల్ ప్రొవైడ్. నేను మీకు మన గ్రూప్ లో పంపించాను, మళ్ళీ ఇప్పుడు పంపిస్తాను. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ మోడల్స్ ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ చేయాలి, ఈ మోడల్స్ లో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేయాలి కదా, అవన్నీ మీకు ఇస్తాను. అవి ప్రాక్టీస్ చేసుకోండి చాలు. నౌ నెక్స్ట్ థర్డ్ మోడల్ అండ్ ఫోర్త్ మోడల్, ప్లీజ్ వెయిట్. సిడిఎస్ సో థర్డ్ మోడల్ అసర్షన్ రీజన్. సి ప్రీవియస్ గా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చేవారు కాదు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా ఇస్తారో అలా ఇస్తుంది అనమాట. సో 10th క్లాస్ ప్రిపరేషన్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరు కాదు, ఒకటే అని మనం ఇలా ప్రిపేర్ అయితే అది ఈజీ అవుతుంది అనమాట. చూడు ఒకసారి చూడండి ఇక్కడ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ వెరీ ఈజీ, బట్ టెక్నిక్ గా అప్లై చేయాలి, తప్పు చేసేస్తాం. అయితే ఆప్షన్స్ ఒకేలా అనిపిస్తాయి. చూడండి అసర్షన్ ఏముంటుంది, రవి సేస్ he got the value sin a is equal to 5/4. ఇక్కడే అర్థమైపోవాలి, క్వశ్చన్ చూడగానే ఈ స్టెప్ చూడగానే అర్థమైపోవాలి దీనికి ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. sin a equal to 5/4 for the right angle the constructed right triangle
రైట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు sin a equal 5/4 value he got. Is it true or false? 100% you can say this is false, because if you observe the last, you should be read and understand and follow the pages every chapter. ఆఫ్టర్ ఎండింగ్ ద చాప్టర్ లో వాట్ యూఆర్ డిస్కస్డ్ అని ఇస్తూ ఉంటాడు. చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో తప్పకుండా అది చదవాలి. దాని నుంచి ఎప్పుడు 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. లాస్ట్ కూడా ఇచ్చున్నాడు. సో దాని బేసిస్ ఇక్కడ చూడండి, సైన్ వాల్యూ సైన్ అండ్ కాస్, సైన్ అండ్ కాస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అని మనం నేర్చుకున్నాం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు 5/4. 5 is more, 4 is small. సో ఇది 1 time క్యాన్సిల్ అవుతుంది. మోర్ దాన్ 1 వస్తుంది, గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో దిస్ ఇస్ ఫాల్స్. ఇలా రాదు అసలు. సో రీజన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ డస్ నాట్ ఎక్సీడ్స్ 1 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా తప్పు పెడతారు పిల్లలు. ఎలా అంటే డస్ నాట్ ఎక్సీడ్స్ 1. ఎస్, సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూ కూడా అంతే. సైన్ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్స్ 1 కంటే ఎక్కువ అవ్వదు. మోర్ దాన్ 1 రాదు అనేది కరెక్ట్ పాయింట్. దిస్ ఈస్ ట్రూ, బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కదా. ట్రూ, ఓకే, దిస్ ఇస్ ట్రూ, కంపల్సరీ ట్రూ అని చెప్తావు. బట్ మరి ఎసర్షన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అనేది కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. సో ట్రూ, ఎసర్షన్ ఇస్ ఫాల్స్ అండ్ ఆర్ ఇస్ ట్రూ అని తెలుస్తుంది. బట్ ఆర్ ఇస్ చూడండి, బోత్ ఎసర్షన్ అండ్ ఆర్ ఆర్ ట్రూ. సో ఇది కాదు, తీసిపారాయి. బోత్ ఎసర్షన్ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సారీ, ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, కాదు వదిలేసేయండి. బోత్ ట్రూ, బట్ ట్రూ అన్న ఫాల్స్ అన్నాడు. బోత్ ఆర్ ట్రూ, ఓకే, రెండు కాదని తెలిసిపోయింది రండి, వదిలేయచ్చు. సో అసెషన్ ఈస్ ఫాల్స్, రీజన్ ఈస్ ట్రూ. మొత్తం కష్టపడి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చాలా టెక్నిక్ గా చదువుకోవాలి. ఎందుకంటే ఎంత టైం, చాలా ఎక్కువ టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చెప్తున్నాడు. పబ్లిక్ ఎగ్జామ్ లో అయినప్పటికీ కూడా, పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ మొత్తం స్టేట్మెంట్ అంతా చూసి భయపడకూడదు. కావాలని రాశాను మొత్తం అంతా. ఇది ఇక్కడ మళ్ళీ తెలుగు ఇస్తాడు కదా, కన్ఫ్యూజ్ అవుతారు. అలా వరీ కావద్దు. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మైండ్ లో ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో అసెషన్ ఫాల్స్ అని తెలిసిపోయింది. ఇది చూస్తే చాలు, రిమైనింగ్ స్టేట్మెంట్ తో మనం పర్లేదు. ఈ గాడ్ వాల్యూ అన్నాడు కదా. సో 5/4 అనేది డివైడ్ చేస్తే 1 point something వస్తుంది కదా. సో దట్ ఈస్ రాంగ్. మోర్ దాన్, లెస్ దాన్. చూడండి, సైన్ అండ్ కాస్ ఆల్వేస్ లెస్ దాన్. ఎందుకని మాస్టర్, దిస్ ఇస్ కాన్సెప్ట్. ఆల్రెడీ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. మనం ఇదన్నీ డిస్కస్ రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం మై డియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నాం కదా, ABC తీసుకోండి. సో ABC తీసుకోండి. చూడండి, ఎందుకు మనకి ఆల్వేస్ మోర్ దెన్ 1 ఎందుకు ఉంటుంది అంటే, చూడండి ఇది హైపోటెన్యూస్ కదండి. హైపోటెన్యూస్ దిస్ ఇస్ ఆపోజిట్. దీనికి మన ఏకి అకార్డింగ్ టు ఏ యాంగిల్ చూస్తే దిస్ ఇస్ అడ్జసెంట్ సైడ్. సో హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్. సైన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకేనండి. అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent by hypotenuse. అంటే దాని అర్థమే చూడండి, హైపోటెన్యూస్ లార్జెస్ట్ సైడ్ ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డినోమినేటర్ వాల్యూ ఇప్పుడు మోర్ ఉంటుంది. ఈ రెండు చిన్నగా ఉంటాయి. ఎప్పుడు మోర్ ఉంటుందంటే డినోమినేటర్ ఇప్పుడు మోర్ ఉంటుందంటే దాని వాల్యూ అవుతుంది లెస్ దాన్ 1 కదా. అది 99/100 అయినా లెస్ దాన్ 1. 999 ఇది లెస్. కంపల్సరీ డినోమినేటర్ మోర్ ఉండాలి. దీనికంటే ఒక నెంబర్ అయినా, 1 నెంబర్ అయినా ఇలా ఉన్నా సరే చూడండి, మరి లెస్ దాన్ 1 అవుతుందిగా. డినోమినేటర్ 1 ఉన్నప్పుడు, డినోమినేటర్ మోర్ ఉన్నప్పుడు. కాబట్టి కాస్ అండ్ సైన్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అనేది ఇది కాన్సెప్ట్ అండి. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, రెగ్యులర్ క్లాస్ కూడా డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఆన్సర్ ఈస్ అసెషన్ ఇస్ ఫాల్స్. ఇది మోర్ అని ఇచ్చాడు కాబట్టి ఫాల్స్ అనమాట. వాడు ఏమన్నా మోర్ అని ఇంత వాల్యూ వచ్చిందన్నాడు, రాదు, ఫాల్స్ అది. బోత్ రీజన్ ఏమంటున్నాడంటే సైన్ డస్ నాట్ ఎక్సీడ్స్ 1. ఎస్, ఎక్సీడ్స్ 1 కంటే మోర్ అవ్వదు కాబట్టి దిస్ ఇస్ ట్రూ. సో అసెషన్ ఇస్ ఫాల్స్. ఇక్కడ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ ఆన్సర్ చెప్పాలంటే నోట్ చేసి టిక్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ డోంట్ బై హార్ట్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. బై హార్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అండ్ మోడల్స్ నేర్చుకుంటే ఈ మోడల్ ఏ క్వశ్చన్ ఇచ్చి చేయగలగాలి. సో ఈ విధంగా దిస్ థర్డ్ మోడల్, లాస్ట్ మోడల్. ఓన్లీ 4 మోడల్స్. ఈ 4 మోడల్స్ 100% నీకు బిట్ వస్తుంది అంతే. నెక్స్ట్ మోడల్ చూడండి. సి మై డియర్, ఫోర్త్ మోడల్ 1 మార్క్ క్వశ్చన్ లో 4th మోడల్ ఎనఫ్ అండి. 4 మోడల్స్ 100% మీకు 1 క్వశ్చన్ వస్తుంది అంతే, నో డౌట్.
right here 2 tan 30 degrees by 1 plus tan square 30 is equal to ఇచ్చాడు. ఏం చదవసలు ఇవన్నీ నోడెడ్. చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తాడు. ఇదేంటి క్వశ్చన్ అంటే ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఫార్ములా రిలేటెడ్ గా ఐడెంటిటీ ఫార్ములా మీద ఇవ్వచ్చు లేదా లింక్డ్. అందరి పిల్లలు ఏం చేస్తారంటే ఇది 2 into tan 30 వాల్యూస్ ఇస్తారు. tan 30 వాల్యూ వేసేసి సింప్లిఫై చేస్తారు. అవసరం లేదు, అలా నో నీడ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇస్తాడు. ఈ చాప్టర్ తప్పకుండా ఇంటర్మీడియట్ లో ఉంటుంది. చాలా మోర్ అండ్ మోర్ వెయిటేజ్ ఉంది ఇంటర్మీడియట్ లో. ఎంసెట్, జేఈ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ సిలబస్ అండ్ డిగ్రీలో ఉంటుంది, ఇంజనీరింగ్ లో ఉంటుంది, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఉంది. కాబట్టి చాలా బాగా నేర్చుకోవాలి ఇది. దీని మీద చాలా వీడియోస్ చేశారు, మన యూట్యూబ్ లో ఉన్నాయి. మీకు కావాల్సినట్టు మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. చక్కగా ఆ యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో అన్ని మెటీరియల్స్, అలాగే మన యాప్ లో కూడా ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను. చక్కగా చదువుకోండి. అండ్ ఎస్పెషల్లీ 10th క్లాస్ ఈ హాలిడేస్ లో అద్భుతంగా నేర్చుకోవాలి, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. 6 days చాలు, 100% సక్సెస్ అవుతావు. 100 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవి నేను ఇచ్చినవి కాదు, మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది. రైట్ 2 ఇలా ఉందంటే ఇక్కడ 30 degrees, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 30 degree, ఇక్కడ కూడా 30 degree ఉంది. 2 tan 30 degree by 1 plus tan square 30 ఉన్నప్పుడు జస్ట్ 3 ఫార్ములాస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవి యాక్చువల్లీ మీకు 10th క్లాస్ లో చెప్పరు, కానీ ఇవి నేర్చుకుంటే ఇప్పుడు యూజ్ అవుతుంది అండ్ 10th క్లాస్ యూజ్ అవుతుంది, ఇంటర్మీడియట్ కూడా యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి. 2 tan A, ఇక్కడ 0 degree లైస్ బిట్వీన్, దిట్ ఈస్ యాంగిల్ A లైస్ బిట్వీన్ 0 to 90 degree. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యాంగిల్ ఈస్ లైస్ బిట్వీన్ 0 to 90 degree, then tan 2A is equal to 3 formulas. ఈ ఫార్ములా 3 formulas ఎప్పుడు ఒక బిట్ ఇస్తున్నాడు, లాస్ట్ కూడా ఇచ్చున్నాడు. చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే tan లేదా sin 2A, ముందు sin 2A రాసుకోండి, అంటే వాటర్లో గుర్తుంటుందండి. sin 2A is equal to 2 tan A by, దీని ఆన్సర్ ఏంటి, ఏం చేయొద్దు అసలు, నో నీడ్ టు డూ ఎనీ క్యాల్కులేషన్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. sin 2A అని రాస్తారు. ఏ అంటే 30 కదా, 2 into 30 60, sin 60 is answer. దట్స్ ఇట్. నో నీడ్ టు ఎనీ క్యాల్కులేషన్. మీరు అందరూ చేస్తారు పిల్లలు, అవసరం లేదు. ఓన్లీ టిక్ ఆప్షన్ ఇచ్చాడు కదా, సొల్యూషన్ అడిగాడు ఇక్కడ, అవసరం లేదండి. రైట్, sin 2A is equal to 2 tan A by 1 plus tan square A, 1 plus tan square A. అండ్ సెకండ్ ఫార్ములా tan 2A రాసుకోండి, tan 2A. ఇలాంటి చాలా అద్భుతంగా చాలా చాలా వీడియోస్ చెప్పున్నా నేను యూట్యూబ్ లో. అద్భుతంగా షార్ట్ కట్స్, హాఫ్ మినిట్ లో కాదు కదా, 5 to 10 seconds లో కూడా కొన్ని సొల్యూషన్స్ మీ చేత చేయించాను. tan 2A is equal to 2 tan A by, సేమ్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 tan A by సేమ్ 1 tan square A, tan square A 1 minus tan square, సరదాగా రాశానంటే గుర్తుండడం కోసం. సైన్ అయితే ప్లస్ వస్తుంది, కాస్ కూడా ప్లస్ వస్తుంది డినోమినేటర్ లో. చూడండి ఇక్కడ cos 2A is equal to, యూజ్ అంటే మర్చిపోకుండా ఉండడం కోసం ఇలా గుర్తుపెడుతున్నాను, అంత టెక్నిక్ చెప్తున్నాను. tan square చూడండి, సైన్ కూడా 1 plus tan square A, కాస్ కూడా 1 plus tan square A, tan కి మాత్రం 1 minus tan square A. డినోమినేటర్, నోమినేటర్ లో సైన్ కి tan కి 2, సైన్ కి tan కూడా 2 tan A 2 tan A, బట్ కాస్ కి మాత్రం 1 minus tan square A. ఈ ఫార్ములా ఫర్ ఎవర్ యూజ్ అవుతుంది నీకు ఇంటర్మీడియట్ లో, ఎంసెట్ లో, జేఈ లో కూడా యూజ్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ ఆన్సర్ అండి, అంతే. చూడండి, tan 2A అంటే sin 2A 2 tan A by 1 plus tan square A. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి sin 60 వస్తుంది, మైనస్ ఉంటే tan 60 వస్తుంది. బట్ సమ్ కేసెస్ వాడు ఏమంటాడంటే, ఈ మోడల్ లో క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ కింద ఏం ఇస్తాడు, sin 60 వాల్యూ ఇస్తాడు, √3/2 అని, లేదా cos 60 1/2 అని, అలా వాల్యూస్ ఇస్తాడు. ఏది ఇచ్చినప్పటికీ ఇలా వచ్చే ఆప్షన్, అలా జాగ్రత్తగా చూసుకుని చేయడం. దీస్ ఆర్ ద 4 మోడల్స్. 100% నీకు మార్క్ వచ్చినట్టే. అలా 2 మార్క్స్ కూడా ఇలా చెప్తాను. బట్ మీరు ఏం చేయాలంటే, ఇవి నేను టెక్నిక్స్ చెప్తున్నాను, మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవసరం లేదు. స్కూల్లో ఎలా చెప్పారు, సార్ ఎలా చెప్పారు అనే వర్రీ కాకుండా నేను మీకు రెగ్యులర్ మెథడ్స్ చెప్పిస్తున్నాను. ఈ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ మాత్రం స్కూల్లో మీ సార్ చెప్పినట్టే ప్రాక్టీస్ చేయండి, అది లాజిక్స్ అవసరం లేదు. ఇవి ఇందాక టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఇవి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లోను, అలాగే 10th అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అవుతాయి. కాబట్టి NTSC కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్ ఒక ముందే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని రాయవలసి ఉంటుంది. APRJC, TSRJC, గురుకులం, అలాగే శ్రీమేధ. అండ్ శ్రీమేధ అయితే అసలు నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి MBBS కలెక్టర్ అయ్యే వరకు కూడా వాళ్ళే మొత్తం పెట్టుకుంటారు, సబ్బులు పెట్టి కూడా వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. శ్రీమేధ ట్రస్ట్ తెలంగాణ, అలాగే ఆంధ్రాలో కూడా మీకు ఇది ఉంది కదా ట్రస్ట్, ఏంటిది అనంతపురంలో ఉంది కదండి, అవి చాలా ట్రస్ట్లు ఉన్నాయి. అలాంటి ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు యూజ్ అవుతాయి అంటారు. ఎగ్జామ్స్ లో షార్ట్ కట్స్ అంటే 1 నిమిషంలో బిట్ చేయాలి, అలాంటి వాటికి అద్భుతంగా యూజ్ అవుతాయి. ఇది 4 మోడల్స్. నెక్స్ట్ మనం 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం.
అంటే దీంట్లో ఏవైతే 4 మోడల్స్ చెప్పాను కదా, ఈ మోడల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా మీకు పంపిస్తాను. మన గ్రూప్ లో పెట్టాను, చక్కగా మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని లేదంటే బుక్ లో నీట్ గా నోట్ చేసుకుని చేయండి. ఇలా టెక్నిక్ గా అప్లై చేసుకోవాలి. ఓకేనా? తప్పకుండా ఈ 6 days మీరు చదువు కోసం తప్ప దేనికి ఉపయోగించకండి. మీరు 100% మీరు 60 days లో 100% మార్క్స్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ తెచ్చుకుంటారు. జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్, నేను చెప్పినట్టుగా నేను చెప్పింది కాదండి, గవర్నమెంట్ రిలీజ్ చేసింది బ్లూ ప్రింట్. అండ్ ఇవి ఏవైతే హైయెస్ట్ ఏ చాప్టర్ లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారో, ఇందులో ఎస్ఏ క్వశ్చన్స్ చేయవసరం లేదు. ట్రిగోనోమెట్రీ లో ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి అవి చేసుకుంటే సరిపోతాయి. ఓకేనా? అన్ని చాప్టర్స్ కి ఇలా నేను చక్కగా మీకు ప్రొవైడ్ చేస్తాను. మంచిగా నేర్చుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఎడ్యుకేషన్ సంబంధించిన మ్యాటర్ చాలా చాలా యూజ్ అవుతుంది, వాళ్ళ కెరీర్ ఉపయోగపడేది కాబట్టి ఉపయోగపడే వాళ్ళకి సెండ్ చేయండి. ఓకేనా? మంచిగా చదవండి. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, నీకు ఏం కావాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.